కడప నగరంలోని జెడ్పీడీపీ ఆర్సీ సమావేశ మందిరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా కార్యవర్గ సభ్యుల ఎన్నికలు ఏకగ్రీవంగా ముగిశాయి. ఆదివారం చేపట్టిన ఎన్నికలకు అధికారిక సత్యసాయి జిల్లా అధ్యక్షుడు విబి భాస్కర్ రెడ్డి పరిశీలకులుగా కె హనుమంతు, అసిస్టెంట్ ఎన్నికల ఆఫీసర్ గా రామాంజనేయులు యాదవ్ వ్యవహరించారు. 21 మందితో జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ కుమార్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని సంఘాల కన్నా తీటైన సంఘంగా ఏపీజీఈఏ ఉందని పేర్కొన్నారు. నూతన కార్యవర్గ సభ్యులందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వచ్చామని కాకుండా మన సంఘం కోసం ప్రతిరోజు కష్టపడుతూ మన సభ్యులందరూ కూడా మన సంఘం కోసం చాలా కష్టపడి పనిచేయాలి. వారికి కేఆర్ సునాన్ సార్కి, అలాగే ఆశీర్వదించడానికి వచ్చినటువంటి వివిధ తాలూకా అధ్యక్ష కార్యదర్శులకు మరియు కడప జిల్లా ఏపీజీఏ కుటుంబ సభ్యులకు, అలాగే ఇక్కడికి అందరికీ నమస్కారం. అలాగా ఈరోజు మన కడప జిల్లా ప్రెసిడెంట్గా పనిచేసి చేస్తే రమేష్ కుమార్ సార్కి చాలా మంచి, మరియు అధ్యక్షుడుగా వచ్చినటువంటి హనుమంత్ సార్ గారికి, మరియు మేడము పెద్ద కష్టం కాదేమో కానీ చూడండి. అనంతపురం జిల్లా వాసి హనుమంతు గారికి సన్మానం చేయాలని కోరుతా ఉన్నాం. నమస్కారం. నాపై నమ్మకం ఉంచి మా రాష్ట్ర అధ్యక్షులు ఉద్యోగస్తుల ఆశాజ్యోతి కేఆర్ సునారాయణ సార్ గారికి, మరియు మన కడప లెజెండ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్రధాన కార్యదర్శి రమేష్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితులలో ఉద్యోగస్తులకు చాలా రకాల డిమాండ్లు రావాలి. వాటిని సాధించే కొరకు మా రాష్ట్ర అధ్యక్షులు అనేక విధములుగా పోరాడుతున్నాడు, అనేక విధాలుగా విజయాలు సాధిస్తున్నాడు. అలాగే మా సూనారాయణ సార్ గారు ఏ పిలుపు ఇచ్చినా రాష్ట్ర తరపున, మా జిల్లా తరపున, మా జిల్లా కార్యవర్గ సంఘము మరియు మన కడప జిల్లా అంతా ఆయనతో మేము వెంటుండి ఏ ఇది ఇచ్చినా కూడా మేము వెళ్తామని తెలియజేస్తూ, అలాగే ఇప్పుడున్న పరిస్థితులలో ఉద్యోగస్తులకు డిఏలు అయితేనేమి, పిఆర్సీ అరియర్స్ అయితేనేమి, అలాగే మన సరెండర్ లీవ్లు అయితేనేమి దాదాపు 35,000 కోట్ల దాకా పెండింగ్ ఉన్నాయి. వాటిని ఇప్పుడున్న పరిస్థితుల్లో గవర్నమెంట్ తీర్చే విధానం లేదు కాబట్టి మా సూర్యనారాయణ సారు దానికి ప్రత్యామ్నాయంగా ప్రతి
ప్రతి ఒక్క ఉద్యోగస్తునికి ఎంత రావాలనో ఆ అమౌంట్ను సరే మన అతనికి ఉన్న ఎస్ఆర్లో ఎంట్రీ చేసి మనకు 35,000కు ఏ ఉద్యోగస్తునికి ఎంత రావాలి అని ఆలోచించి దానికి సంబంధించి మన భూమిని అంటే గవర్నమెంట్ ల్యాండ్ ఉంటుంది కదా, చుట్టుపక్కల ఊరికి 10 కిలోమీటర్లు కానీ 15 కిలోమీటర్లు కానీ ఉన్నటువంటి భూమిని ఏ ఉద్యోగస్తునికి ఎంత అమౌంట్ రావాలో అంతకు సమానంగా మనం భూమిని ఇవ్వాలని, ఇంటి భూమిని ఇవ్వాలని సార్ చెప్పాడు. దాని ప్రకారము గవర్నమెంట్ ఆలోచించి ప్రతి ఒక్క ఉద్యోగస్తునికి మేలు చేయాలని కోరుకుంటూ, అలాగే మాకు రావాల్సిన డిమాండ్లన్నింటినీ వెంటనే తీర్చాలని సవినయంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్.